శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ లలితా సహస్రనామం పారాయణ చేసిన ప్రతిసారి ఫలశ్రుతి కూడా చదవాలా అనేది చాలామందిలో సందేహం ఉంటుంది. ఫలశ్రుతి అంటే ఏంటంటే, లలితా సహస్రనామం పారాయణం చేయటం వలన, అంటే లలితా సహస్రనామము ప్రతిరోజు కానీ లేదా మనకి వీలు ఉన్న సమయంలో కానీ పారాయణ చేయటము అంటే అమ్మవారిని పూర్తి భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో మనం అమ్మని నమ్మి ఆ మార్గంలో మనం ప్రయాణం ప్రారంభించటం. ఇలా చేస్తున్నప్పుడు లలితా సహస్రనామం చదివిన ప్రతిసారి కూడా ఈ ఫలశ్రుతి చదవాలా అనేది సందేహం. అయితే లలితా సహస్రనామము దాదాపుగా ఒకసారి చదవటానికి 35 నుంచి 45 నిమిషాల వరకు సమయం పడుతుంది. మొత్తము 182.5 శ్లోకాలు ఉంటాయి. ఇంకా ధ్యాన శ్లోకాలు కూడా కలుపుకుంటే ఇంకొక 2-3 శ్లోకాలు ఉంటాయి. ఇది చదవటానికి దాదాపుగా 35 నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. ఇంతకన్నా ఈ సమయం తర్వాత కూడా మాకు సమయం ఉందండి, మేము చదువుకోగలుగుతాము అంటే ప్రతిరోజు కూడా ఫలశ్రుతి చదువుకోవచ్చు. లేదు మాకంత సమయం ఉండట్లేదు అని అన్నప్పుడు లలితా సహస్రనామము ధ్యాన శ్లోకాలతో మొదలుపెట్టి లలితా సహస్రనామము పూర్తిగా చదువుకుంటే సరిపోతుంది. ఫలశ్రుతి అంటే ఏంటంటే, లలితా సహస్రనామం కానీ లేదా ఏదైనా సహస్రనామాలు చదివినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి, మనకి ఎటువంటి ప్రయోజనాలు మనం పొందుతాము అని చెప్పేదే ఫలశ్రుతి. ఇది మనం చదివినా చదవకపోయినా ఆ ప్రయోజనాలు తప్పకుండా మనకి కలుగుతాయి. ఫలశ్రుతి చదవటం వలన కలిగే ప్రయోజనం ఏంటంటే, మరింత నమ్మకము, మనం చేసే సాధన మీద మరింత నమ్మకం కలుగుతుంది. అయితే మనం చదవనంత మాత్రాన ఆ ప్రయోజనాలు రావు అని కాదు, తప్పకుండా మనకు ఆ ప్రయోజనాలు కలుగుతాయి. కనుక మీకు అవకాశం ఉంటే రోజు ఫలశ్రుతి కూడా చదువుకోండి, లేదా మీకు అవకాశం ఉన్న రోజుల్లో చదువుకోండి, లేదా మీకు అంత సమయం ఉండట్లేదు అని అనుకుంటే ఫలశ్రుతి చదవకపోయినా పర్వాలేదు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎవరో ఏదైనా ఒక కాంపిటీషన్ పెట్టినట్టు లేదా పరుగులు పందెం పెట్టినట్టు పరుగులు పెడుతున్నట్టు వేగంగా చదవటం కాకుండా ప్రతి నామాన్ని, ప్రతి శ్లోకాన్ని నిదానంగా, అర్థవంతంగా, సస్వరంగా, సుస్వరంగా చదవటం అనేది అందరము కూడా సాధన చేయాల్సిన విషయం. ఎందుకంటే లలితా సహస్రనామము అనే నేర్చుకోవటం అనేది ఒక్క రోజుతో లేదా కొన్ని రోజులతో అయిపోయేది కాదు, నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. అలా చదివినప్పుడే అమ్మవారు మనకి ఎన్నో అనుభూతులు కలుగజేస్తారు. ఆ అనుభూతులు నిజంగా అత్యంత అద్భుతంగా ఉంటాయి. కాబట్టి లలితా సహస్రనామం చదివే వాళ్ళు కానీ నేర్చుకునే వాళ్ళు కానీ పూర్తి శ్రద్ధ భక్తితో పాటు మమకారంతో నేర్చుకోవాలి. అమ్మ మీద మమకారంతో నేర్చుకోవాలి. అంటే రూపం లేని తల్లి మన కోసం ఒక రూపం ధరించి మన కోసము ఇంత తాపత్రయపడుతున్నప్పుడు మనం ఇంకా ఎంత తాపత్రయపడాలి, మనం ఇంకా ఎంత మమకారంగా, ఎంత ప్రేమగా నేర్చుకోవాలి, ఎంత ప్రేమగా సాధన చేయాలి. కనుక అమ్మవారి మీద భక్తి శ్రద్ధతో పాటు ప్రేమ, నమ్మకము, మమకారము అన్నీ పెట్టుకుని చక్కగా నిదానంగా మీకు అవకాశం ఉన్నప్పుడు లలితా సహస్రనామం పఠించి అద్భుతమైన అనుభూతులు పొందండి, అమ్మవారి అనుగ్రహము పొందండి. మీ ధర్మబద్ధమైన కోరికలు అన్నీ కూడా అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.